జగన్మోహన్ రెడ్డి గారు, మీరు కొన్ని గంటల్లో ఎలక్షన్ జరగబోతుంది, కాన్ఫిడెంట్గా ఉన్నారు? 2019లో ఉన్నంత కాన్ఫిడెంట్గా ఉన్నారా? అంతకన్నా ఇంకా ఎక్కువ కాన్ఫిడెంట్గా ఉన్నా. మీరు ఎక్కడ చూసినా, బహిరంగ సభల్లో కానీ ఎక్కడ చూసినా కంప్లీట్లీ స్వీప్ అంటున్నారు. స్వీప్ అంటానికి కారణం ఏంటి? బేసిక్లీ రజనీ, ఎలక్షన్లో 50% అన్నది థ్రెషోల్డ్ మార్క్. అండ్ ఈరోజు ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నది బైపోలార్. ఒక పక్క జగను, ఒక పక్క జగన్కు వ్యతిరేకంగా ఇంతమంది కలిసి ఒక కూటమిగా ఏర్పడ్డాం. సో ఇట్స్ అ బైపోలార్ ఎలక్షన్. దీంట్లో థ్రెషోల్డ్ మార్క్ 50%. అండ్ ఈరోజు రాష్ట్రంలో 90% దాకా ప్రతి ఇంటింటి అభివృద్ధిలోనూ దేవుడి దయతో వాళ్ళ జగన్ పాత్ర, ఆ కుటుంబాల జగన్ పాత్ర ప్రస్ఫుటంగా వాళ్ళ ఇంటింటి అభివృద్ధిలో ఉంది. ఈ సిచ్యువేషన్ ప్రతి గ్రామంలోనూ ఉంది, ప్రతి మండలంలోనూ ఉంది, ప్రతి కాన్స్టిట్యున్సీలో ఉంది, రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. మరి అలాంటప్పుడు దేవుడి దయతో ఇంత మంచి చేయగలిగే పరిస్థితిలోకి దేవుడు నన్ను పెట్టి, దేవుడి దయతో ఇంత మంచి చేయగలిగిన తర్వాత ప్రజలు ప్రతి ఇంట్లో జగన్ మా అన్న, జగన్ మా తమ్ముడు, జగన్ మా బిడ్డ, జగన్ మా మనవడు అన్న ఓనర్షిప్ ఉన్న పరిస్థితిలో ప్రతి కాన్స్టిట్యున్సీలోనూ 50% దాటి ఎందుకు రాకూడదు? ఎందుకు లాస్ట్ టైం కన్నా బెటర్ నెంబర్స్ ఎందుకు రాకూడదు? అక్కడ ముగ్గురు కలిశారు, బలంగా కనిపిస్తూ ఉన్నారు. చిన్నప్పుడు చిన్న చందమామ పుస్తకాలు చదువుకున్నది ఉంది, ఒకళ్ళు కలిస్తే అది బలం చాలా ఉంటుంది అని. ఎంతమంది కలిసినా కూడా బైపోలార్ సిస్టంలో 50% అనేది థ్రెషోల్డ్ మార్క్. ఎవరికి 50% కన్నా ఎక్కువ వస్తే వాళ్ళు గెలుస్తారు. వాళ్ళంతా కలిసినా వాళ్ళకు లెస్ దెన్ 50% వాళ్ళకు వచ్చి, నేను ఒక్కనే ఉన్నా మోర్ దెన్ 50% ఇటువైపున ఉంటే ఆటోమేటిక్లీ వాళ్ళ నా అక్క చెల్లెమ్మల కుటుంబాల్లో ఉన్న వాళ్ళ జగనే గెలుస్తుంది. జనం మీద విపరీతంగా నమ్మకం పెట్టుకున్నారు. జనమే నా బలం అని అంటున్నారు. జనం అంటున్నారు. జనం సేమ్ అదే విశ్వాసం, మీరు పెట్టుకున్నంత విశ్వాసంతో మీ వెనుక ఉంటారని అంత బలమైన విశ్వాసం ఎందుకు? ఎందుకనంటే బేసిక్లీ ఒకటేందనంటే రాజకీయాలలో విలువలు, విశ్వసనీయత, ఈ రెండు పదాలకు ఒక మీనింగ్ అనేది ఈ 59 నెలల్లో తేగలిగాము, తెచ్చి చూపించగలిగాము. నెంబర్ 1. నెంబర్ 2, ప్రతి పేదింటి అభివృద్ధి కోసం ఈరోజు విత్తనాలు వేసాం. ఆ విత్తనాలు వృక్షాలు కావాలి. ఆ వేసిన విత్తనాలు వృక్షాలు కావాలి అని అంటే అందులో జగన్ పాత్ర చాలా క్రిటికల్, జగన్ చాలా అవసరము అన్నది ప్రతి పేదింట్లో కూడా వాళ్ళందరికీ కూడా అర్థమయ్యింది. అర్థమయ్యేట్టుగా కూడా ప్రతి సభలో కూడా చెప్పుకుంటూ వస్తున్నాం. సో పేదవాడి ఇంట్లో అభివృద్ధి జరగాలి అని అంటే పేదవాడు ఒక 10-15 సంవత్సరాలకు ఈరోజు 1వ తరగతి చదువుతూ ఉన్న పిల్లాడు రేపొద్దున డిగ్రీ పూర్తి చేసుకొని ఉద్యోగం వెతికే పరిస్థితిలోకి వచ్చేసరికి తన జీవితం మార్పు చెందే పరిస్థితిలోకి రావాలి అని అంటే జగన్ అక్కడ ఉండడం ఎంత అవసరమో ప్రతి సందర్భంలో కూడా ప్రజలకు అర్థమవుతూ వస్తూ ఉంది. ఎన్నికల క్యాంపెయిన్లో విమర్శల స్థాయి దాటిపోయింది. మీ ప్రత్యర్థులేమో మిమ్మల్ని సైకో, బందిపోటు, నశింపజేయాలని అంటున్నారు. మీరేమో చంద్రముఖి, లకలక అంటున్నారు, పసుపుపతి అంటున్నారు, ఇవన్నీ అంటున్నారు. ఎవరి స్థాయిలో వాళ్ళు బీభత్సంగా క్యాంపెయిన్ చేస్తున్నారు. అంటే ఫ్రస్ట్రేషన్తో వస్తున్న ఆర్గ్యుమెంట్స్ అనుకుంటున్నారా? మీరు ఎట్లా చూస్తారో, ప్రజలకి ఏం చెప్తారు? నేను మాట్లాడే ప్రతి మాట చాలా డిగ్నిఫైడ్గానే ఉంటాయి. చంద్రముఖి ఈజ్ నాట్ అబ్యూసివ్ లాంగ్వేజ్. పసుపుపతి ఈజ్ ఆల్సో నాట్ అన్ అబ్యూసివ్ లాంగ్వేజ్. లకలక ఈజ్ నాట్ అన్ అబ్యూసివ్ లాంగ్వేజ్.
వదల బొమ్మాలి ఈజ్ ఆల్సో నాట్ అబ్యూజివ్ లాంగ్వేజ్, వెరస్ వాళ్ళ లాంగ్వేజ్ ఈజ్ అబ్యూజివ్ లాంగ్వేజ్. ఆ అబ్యూజివ్ లాంగ్వేజ్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ డెస్పరేషన్. నేను ఒకటే అడుగుతున్నాను రజని, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, ఇదిగో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ఈ రకంగా మీ జీవితాలు మార్చాను, నేను ఈ రకంగా మీకు మంచి చేశాను, నా మంచిని చూసి మళ్ళీ నాకు ఓటు వేయండి అని అడగలేని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు ఉన్నాడు. వెరస్ ఇక్కడ జగన్ ఏమో ఇటువైపున ఈ 59 నెలల్లో ఇది నేను చేశా, ఇది నా ప్రోగ్రెస్ రిపోర్ట్, ఈ జరిగిన మంచిని చూసి నాకు ఓటు వేయండి అని అడుగుతా ఉన్నాడు. తేడా ఇద్దరి మధ్య అది.